Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పెను సంచలనమే అవుతున్నాయి. సిట్టింగ్లకి మార్పులు చేర్పులు, కొత్త వారికి అవకాశం. అలానే సీనియారిటీని గౌరవిస్తూనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బరిలో నిలిచి గెలిచేవారెవరు అనే అంచనాలపైన జగన్మోహన్ రెడ్డి చూస్తున్నటువంటి ఈక్వేషన్స్ పార్టీలోనూ అలానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అలజడి రేపుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వైఎస్ షర్మిల స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మలుపు తిరిగే అవకాశం ఉందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. హనుమంత్ రెడ్డి గారు, నమస్కారం. నమస్తే సార్, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్. చెప్పండి సార్. హనుమంత్ రెడ్డి గారు, ఏంటి సంచలనాలు? మొదటి జాబితా అన్నప్పుడే ఒక డిస్కషన్ జరిగింది, ఇప్పుడు రెండో జాబితా అన్నారు, ఇంకా మూడో జాబితా కూడా ఉంటుంది అంటున్నారు. ఏంటి సెకండ్ లిస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏ ఈక్వేషన్స్ పైన ఈ నిర్ణయాలు జరిగినట్టుగా భావించాలి? మొట్టమొదటినే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, సామాజిక అంశాలను అన్ని రకాల గెలుపు గుర్రాలను అవకాశం తీసుకుని దాని మీద 175కు 175 స్థానాల్లో గెలవాలనే ఒక లక్ష్యం, సుదీర్ఘమైన లక్ష్యం ఉంది. కాబట్టి ప్రజలకు మంచి చేయాలంటే ప్రతి చోట మన అభ్యర్థి, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండాలా. ఎమ్మెల్యే అయి గెలిచి ఎమ్మెల్యే ఉంటే మంచిది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనే ఆలోచనలో భాగంగా 175కు 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రతిపక్షాలు అభ్యర్థులను నిలుపుకునే పరిస్థితి లేక, ఈ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అసలు చేసింది ఏమీ లేక, చెప్పుకునేదానికి లేక, ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప, లోకేష్ గారు అయితే చంద్రబాబు అయితే, దానికి తోడు ఈ రాష్ట్రంలో లేని కాంగ్రెస్ పార్టీని డికే శివకుమార్తో, బీజేపీ పార్టీతో, సిపిఐతో, సిపిఎంతో పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడం, ఇవన్నీ నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా బలంగా ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలోనే అత్యంత వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడంలో కానీ, సంక్షేమాన్ని అందించడంలో కానీ మొట్టమొదటి స్థానంలో ఉన్నాడనే విషయం కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇతర రాష్ట్రాలంటే, మొన్న గెలిచిన రేవంత్ రెడ్డి గారు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పడం, తమిళనాడు, కర్ణాటకలో ఇంకా కొన్ని చోట్ల ఈ రాష్ట్రంలో ఉండే గ్రామ సచివాలయ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గర కావాలనుకోవడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా విజయం సాధించారు, ప్రజల్లో చిరస్థాయిగా ఉన్నారు, ఇతర రాష్ట్రాలు అనుకరిస్తున్నారు. ఇన్ని సీట్లలో మార్పులు, సిట్టింగ్లకి అవకాశాలు ఇవ్వకపోవడం, ఇవన్నీ పార్టీలో ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి వెరీ క్లోజ్ పీపుల్ అనుకున్న వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తున్నారు అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా కావచ్చు, అలానే ఎమ్మిగనూరు చెన్నకేశ్వరరెడ్డి గురించినటువంటి ప్రస్తావన కావచ్చు, ఇవన్నీ పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు కావంటారా? ఏం కాదు సార్, వైఎస్ఆర్ ఫ్యామిలీని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు. దీంట్లో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2019 ఎలక్షన్లు అయిపోయిన వెంటనే 2024 ఎలక్షన్లలో నేను పోటీ చేయనని చెప్పారు. ఆయనే చెప్పారు. ఆయన మనమేదో ఈ రోజు చెప్పడం, ఈ రోజు ఒక టికెట్ మార్చడం, అక్కడ సామాజిక అంశాలను దృష్టి పెట్టుకుని అక్కడ బీసీకి టికెట్ ఇవ్వాలా అనే ఆలోచనలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేశారు. కాబట్టి దానికి తగినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఏ ఒక్క కార్యకర్త అయినా జగన్మోహన్ రెడ్డి గారి మాటే శిరసా వహించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిబద్ధతగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. చెన్నకేశ్వర రెడ్డి గారికి గతంలో అవకాశం. కానీ మరి షర్మిల గారు ఎంటర్ అవుతున్నారు, షర్మిల గారు వెంట నడుస్తామని ఆర్కే అన్నారు. ఇంకా మరికొంతమంది కూడా అసంతృప్త నేతలు, సీట్లు రాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎప్పటివరకు మీరు అన్నట్టుగా తెలుగుదేశం ఒక ఆప్షన్ అవుతుందా కాదా అనేది చర్చనీయాంశం. కానీ షర్మిల అయితే 100% ఆప్షన్ అవడానికి అవకాశం ఉంది. వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ లాయల్టీ ఇవన్నీ కూడా షర్మిలకు కూడా అప్లికబుల్ అవుతాయి. కాబట్టి మాజీ కాంగ్రెస్ నాయకులు ఈ ఈక్వేషన్స్ పనిచేస్తున్నాయి అంటున్నారు. ఏంటి వైఎస్ఆర్సీపీకి దీనివల్ల ఇబ్బంది పడేటువంటి సందర్భం రాదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ గారు వెళ్తున్నారని ఏదైతే ప్రచారం చేస్తున్నారు, తప్పేముంది? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తప్పేముంది? కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే అన్యాయం ఎంత చేసింది, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటారు రాష్ట్రంలో ఉండే ప్రజలు. ఈ కేవీ రామచంద్రరావు గారు, వైఎస్ఆర్ ఆత్మలా భావించి కేవీ రామచంద్రరావు గారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా.
శర్మిలమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ ఆదరించింది ఆదరించలేదా అనేది ఆమెకు అవి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియాలి. ఇదే తెలంగాణ ఎలక్షన్లలో ఆమె పార్టీ విలీనం చేస్తున్నాను అని అన్న తర్వాత ఆ తర్వాత అక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తించారు, అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తించారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఏదో మనం ఏదో దాచేటివి కాదు. ఇప్పుడు రాజకీయాలన్నీ ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో ఉన్నాయి కాబట్టి అందరి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎవరు ఏ విధంగా ఆదరిస్తారు ఏంటనేది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఉండే ఓట్ బ్యాంక్ 0.01% 2% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ తీసుకొని శర్మిలమ్మ గారు పోటీ చేస్తారంటే చేయనియండి, తప్పేముంది. షర్మిల జాయిన్ అయితే రివైవ్ అవడానికి ఆ ఓట్ బ్యాంక్ పెరగడానికి అవకాశం లేదు. ఇంకోటి రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్కి దగ్గరగా ఉండి జగన్మోహన్ రెడ్డితో ఇమడక రాజకీయంగా మౌనం వహిస్తున్నటువంటి చాలామంది నేతలు షర్మిల వెంట నడుస్తారు అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభావం చూపించే అంశాలు కావా? వీళ్ళందరూ ఎవరైతే మీరు మౌనం వహిస్తున్నారు అన్నటువంటి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా పోటీ చేస్తే వీళ్ళందరూ కలిసే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చారు. మీరు చెప్తున్నటువంటి రాయలసీమలో పెద్ద పెద్ద పేర్లు ఉండే నేతలంతా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవచనంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఏ విధంగా కొట్టుకుపోయారో తెలుస్తానే ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, ఎంతో మంది మైసూరారెడ్డి లాంటి ఎంతో మంది పెద్ద పెద్ద నేతలందరూ ఏ విధంగా కొట్టుకుపోయారో, గాల్లో కొట్టుకుపోయారో రాష్ట్ర ప్రజలందరూ చూసిందే కదా. ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీకి వనుకూరుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణని ఇచ్చానని చెప్పి అక్కడ తెలంగాణ ఇవ్వని పరిస్థితుల్లో తెలంగాణ రాదన్న తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేసి ఉందంటే ఇంకా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏదో అంతో ఇంతో ఓట్లన్నా వచ్చేది. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు అడగడానికి శర్మిలమ్మనో లేదంటే ఇంకొకరినో తీసుకొని వస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కదా. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు మంచి జరిగింది కాబట్టి మళ్ళా వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు తప్ప ఎక్కడా ప్రతిపక్షాల వైపు వెళ్ళట్లేదు. ప్రతిపక్షాల వైపు వెళ్ళట్లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో లేని కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెబుతూ అదే కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ తో మంత్రాలు జరుపుతూ, అదే బీజేపీ పార్టీతో మంత్రాలు జరుపుతూ, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటూ ఈ ప్రతిపక్షంలో లేని అంటే ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అందరు కలిసికట్టుగా వస్తా ఉన్నారు. దానివల్ల ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారో మీకు తెలుసు, మాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఇంకోటి రాయలసీమలో అసలు ప్రభావం ఉండదంటారా? ఎందుకంటే రాయలసీమలో ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మనం చూసాం వైఎస్ఆర్సీపీ పట్టు ఎంత గట్టిగా ఉందనేది. ఈసారి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ రెండింటికి హోరాహోరీ ఉండొచ్చు అనుకునే తరుణంలో మూడో పక్షంగా షర్మిల కాంగ్రెస్ రూపంలో ఎంటర్ అయితే ప్రభావం చూపించదా? అటువంటి ఏం ప్రభావం చూపిస్తుంది సార్. టీడీపీ పార్టీ అనేది నామరూపాలకు ఉంది. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే టీడీపీ పార్టీకి కూడా 2024 ఎలక్షన్లో పట్టబోతా ఉంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే 2014లో ఆయనకు అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. అమరావతి ప్రాంత రైతుల భూములను కొల్లగొట్టాడు. అమరావతి ప్రాంతాన్ని నాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు తన అనుమాయులకు, తన యొక్క లోకేష్ కు లేకుంటే టీడీపీలో ఉండే కొంతమంది నాయకులకు ఏ విధంగా దోచిపెట్టాడో అన్ని రకాల కేసుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులు జైలుకి వెళ్ళినప్పుడే తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటారు అని. చంద్రబాబు నాయుడు గారు మీరు అంటున్నట్టుగా బీసీలను ఏ విధంగా చూసేవాడంటే ఆయన దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇస్తా అంటే తోకలు కత్తిరిస్తాం, పాపం నాయి బ్రాహ్మణులు వచ్చి ఏదో క్వశ్చన్ అడుగుతా అంటే మీ తోకలు కత్తిరిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలను గుండెల్లో పెట్టుకుంటున్న చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు మాటలు ఇచ్చేది వేరు, అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించి దాన్ని అసెంబ్లీలో చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశాం, వాళ్ళను ఏ విధంగా చూసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చిన లిస్టులో ఆల్రెడీ వారసులకి సీట్లు ఉండవు అని చెప్పి ఈసారి మాత్రం లిస్టులో వారసులకు అవకాశం కల్పించారు. ఇది ఏ విధంగా చూడాలి? అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు కానీ, ఇటు పేరుని నాని గారి కుమారుడు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు కానీ, ఇట్లా వీళ్ళందరినీ కూడా వారసులు వద్దంటూనే 4-5 వారసులకి అవకాశం ఇచ్చినటువంటి సంకేతాన్ని
ఏ విధంగా చూడాలి? వాళ్ళు ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళందరూ ప్రూవ్డ్ లీడర్లు. అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ తండ్రులు చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తిరుగుతూ పట్టు సాధించున్నారు కాబట్టి వాళ్ళు గెలుపు గుర్రాలు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే అంటే మీరు అంటున్నట్టుగా ఏదో వారసత్వం కాదు అది. వారసత్వం అంటే ఎవరో చెప్తేనో ఏదో చేస్తేనో లేకుంటే ఎలక్షన్ లో నిలబడితే వచ్చేది కాదు. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు యాక్సెప్ట్ చేశాడు కాబట్టే వాళ్ళు లీడర్లుగా ఎదిగారు కాబట్టి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. సో మూడో లిస్ట్ కూడా ఉంటుందా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 కాన్స్టిట్యున్సీస్ వరకు రివైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి మిగతా కాన్స్టిట్యున్సీస్లో ఎన్నిట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు? మూడో లిస్ట్ ఉంటుందా? గెలిపే లక్ష్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. అలాంటివన్నీ ఉంటాయి. ఈ 20 ఉంటాయా, 30 ఉంటాయా, 10 ఉంటాయా అనేది ప్రభుత్వ పెద్దలు, పార్టీలో పెద్దలు చూసుకుంటారు. దాని గురించి నేను చెప్పేది కాదు. ఖచ్చితంగా ఎవరిని నిలబెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ 80-90 కాన్స్టిట్యున్సీస్లో మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 40 సీట్లు మాడిఫికేషన్ జరిగితే ఇంకా ఉంటుందా? అసలు ఇంకో థర్డ్ లిస్ట్ అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. థర్డ్ లిస్ట్ ఉంటుంది. ఇంకా 135 స్థానాలు, 136 స్థానాలు ఇవ్వాలి. ఇంకా 136లో ఎన్నో కొన్ని అయితే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేమైతే మా పార్టీ అయితే ఇంతవరకు 5 సంవత్సరాల పాలనలో మేమేం చేసామో అది ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడుగుతామంటున్నాం. అంతే తప్ప ఈ రాష్ట్ర మేమంటున్నాం ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చలేదు కదా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కదా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సిట్టింగ్లు ముఖ్యమంత్రి పైన ఉన్న అసమ్మతిని మా మీద ప్రొజెక్ట్ చేస్తున్నారనే విమర్శ కూడా చేస్తున్నారు కదా. టికెట్ రానప్పుడు ఎవరో ఒకరి మీద అబాండాలు వేస్తా ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు కదా. ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఎందుకుంటుంది? మనం చేసిన తప్పులో మనం చేసిన అంశాలను పట్టుకొని మనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన తర్వాత ప్రజలతో మమేకం కావాలా, ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలనే అంశాన్ని అన్నింటి పరిగణలోకి తీసుకుంటారు తప్ప అంటే ఆల్మోస్ట్ ఈ లిస్ట్ ఫైనల్. ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ప్రకటించిన వాళ్ళు మాక్సిమం వీళ్ళే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తారా? మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు ఉండే ఛాన్సెస్ ఏముండవు సార్. వాళ్ళకి బీఫామ్స్ ఇస్తారు. వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిపోతున్నారు. దాంట్లో వీళ్ళందరికీ విష్ ఆల్ ద బెస్ట్. మీ తరఫున, సుమన్ టీవీ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాం సార్. అటువంటి ఆలోచన ఏం లేదు. మార్పు అనేది ఉండదు సార్. థ్యాంక్ యూ హనుమంత్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఓకే సార్. ఇది సెకండ్ లిస్టు. ఇప్పటివరకు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు దాదాపుగా ఒక 40 మంది వరకు అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. మూడో లిస్టు కూడా కన్ఫర్మ్గా ఉంటుందని హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అలానే మ్యాక్సిమం వీళ్ళకే సీట్లు ఇచ్చే అవకాశం ఉంది, వీళ్ళకే బీఫామ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళే గెలుపు గుర్రాలు అవుతారనేటువంటి ధీమాతోనే పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.